హలో గైస్, వెల్కమ్ టు డే సెకండ్ వ్లాగ్ అట్ కాశీ. అండ్ సెకండ్ రోజు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకైతే మధుప్రియ అక్క వాళ్ళు కూడా కలిసారనమాట. అక్క వాళ్ళ షూట్ కూడా సేమ్ అక్కడే జరుగుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం. సో వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేసిన తర్వాత మళ్ళీ మా షూట్ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అప్పటికే మాకు లేట్ అయిపోయింది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా నైట్ అయితే లేట్ వచ్చాను, సేమ్ మార్నింగ్ కూడా అలానే లేట్ వచ్చా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నా షూట్స్ నా టేక్స్ ఏం లేవు అంత మార్నింగ్. సో వెంకీ సార్ వాళ్ళది ఉండే కాబట్టి సార్ వాళ్ళు తొందరగా ఫస్టే వచ్చారు. నేను అరవింద్ మేకప్ అంతా క్లియర్గా చేసుకున్న తర్వాత సో గర్ల్స్ అనగా ఆల్మోస్ట్ కొంచెం మేకప్ లేట్ అవుద్ది కదా. సో మంచిగా మేకప్ వేయించుకోవాలంటే కొంచెం టైం పట్టుద్ది. సో చేసి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఎడారిలోకి వచ్చేసాం అనమాట. అక్కడ చాలా బాగుంది. అండ్ ఒంటెలు ఉన్నాయి, మళ్ళీ ప్లస్ ఏమంటారు గుర్రాలు ఉన్నాయి. హార్స్ ఎక్కి కాసేపు ఫోటో దిగుదామంటే కూడా టైం లేదు అసలు. కానీ మొత్తం పైన అయితే నేను హార్స్ ఎక్కి ఫొటోస్ దిగాను, వీడియోస్ కూడా చేశాను. అది మీకు నేను షార్ట్ వీడియోలో పెట్టాను కూడా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఏంటంటే మాకు అక్కడ ఒక అద్భుతాన్ని చేయాలనుకున్నాం మేము. ఏంటి అనుకుంటున్నారా? ఫుడ్ అంటే మన ఇక్కడే బోట్లోనే ఫుడ్ తిందామని చెప్పేసి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తినేసి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అటు టైం వేస్ట్ లేట్ అవుతుంది. ఎందుకంటే బోట్లోకి ఫుడ్ తీసుకురమ్మన్నాం. మంచిగా కాశీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అండ్ ఆ గాలిని అంతా ఎంజాయ్ చేస్తూ మంచిగా బోట్లోనే కూర్చొని అన్నం తిన్నాం అనమాట. బాగా అనిపించింది. అండ్ చాలా అంటే కొన్ని రేర్ అలా ఉంటాయి కదా, అంటే చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. సో మాకు అలా అయితే హ్యాపీగా అనిపించింది అనమాట. సో మెయిన్ టెంపుల్ ఇది అనమాట. మేము నెక్స్ట్ డే మేము దర్శనం కూడా చేసుకున్నాము. కానీ దర్శనం చేసుకోవడం కూడా మొత్తం అంతా తిరిగి మాకు ఇప్పుడు దర్శనం అంతా చూపించడానికి రమేష్ అన్న ఉన్నారని ఫస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా. సో ఆ అన్న మాకు మొత్తం తిప్పాడనమాట. మేము ఇక్కడ నుంచి మెయిన్ నుంచి వెళ్ళకుండా వెనకాల నుంచి ప్లేస్ ఉంటుంది, అంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. మేమైతే అక్కడ నుంచి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి మనం వచ్చింది ఈ టెంపుల్కేనా అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ డే మాత్రం అంటే దర్శనానికి వెళ్ళామన్నమాట. మాకు షూట్ డే అంతా మేము షూట్ అంతా చేసుకొని మళ్ళీ దర్శనానికంటే టైం సరిపోదు, మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోలేము. సో అందుకని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ వ్లాగ్లో చూపించిన అది వేరే ఘాట్. ఇక్కడ మొత్తం 102, 104 ఏదో ఘాట్లు ఉంటాయంట. ఇది అందులో ఒకటి. అసలు చూసారా, శవాలన్నీ అక్కడ లైన్గా వెయిట్ చేస్తున్నాయి. అంటారు శవాలని నీళ్ళలో ముంచి తీసిన తర్వాత చేస్తారంట. ఇప్పుడు మన సైడ్ కూడా నార్మల్గా చచ్చిపోతే ఊర్లలో ఎలా చేస్తారు, ఏమంటారు స్నానం చేపించి బట్టలు కట్టి ఏమంటారు కాలేస్తారు కదా. సో ఇక్కడ కూడా అలానే అనమాట. సో అక్కడ ఉన్నంతసేపు అవిట్లను చూసుకుంటూ అక్కడ నిజంగా చెప్తున్నాను కదా, ఫస్ట్ రోజు చూసినప్పుడు అదొక డైనమాలోకి వెళ్ళిపోయినాం. సెకండ్ డే మాత్రం అలానే చూస్తూ అలానే ఇది అయిపోయింది అసలు. కానీ మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లైఫ్ అంటే ఇంతేరా బాబు, ఇంత మించి ఇంకేం లేదని అనిపిస్తుంది. నేను ఇక్కడ ఇప్పుడు శివుడి హ్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ దండం పెట్టేవి, ఆడికి వెళ్ళి ఒక షార్ట్ దిద్దామని సడన్గా వెళ్ళి బోట్ ఎక్కా. బోట్లోనే ఉన్నాను కానీ కొంచెం పైకి ఎక్కా. అక్కడ ఏదో మూలలా ఉంది, కూర్చుంది. అసలు తెలుసా ఫుల్ బ్లడ్ వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను ఏదో మిస్టేక్ చేసినట్టున్నాడు, అందుకే అక్కడ రక్తం వచ్చింది నాకు అనిపించింది. నాకైతే ఇలాంటి ఆలోచనలు బాగా వస్తాయి నాకైతే. అండ్ ఇక్కడ మంగళహారతి ఉంటుంది కదా, మంగళహారతికి వచ్చామన్నమాట. మేము యాక్చువల్లీ ఇక్కడ టేక్ తీసుకోవాలి, టేక్తో ప్లస్ మళ్ళీ మేము గంగాహారతి అంటారు, గంగాహారతిని మొత్తం చూసి అక్కడ కొన్ని టేక్స్ తీసుకోవాల్సినవి టేక్స్ తీసుకొని సో మొత్తం మీద కాశీకి అయితే వెళ్ళి మంచి దర్శనం కానీ మంచి వ్యూస్ కానీ అండ్ చాలా విషయాలు కానీ తెలుసుకున్నాం అనమాట. అక్కడ కొంతమంది ఎలా చేస్తారు ఏంటి అనేది రమేష్ అన్న చెప్తున్నప్పుడు మాత్రం లిటరల్గా చాలా షాక్ అయ్యాం. అవునా నిజంగానే ఇలా ఉంటుంది అంటే. అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళకి అక్కడ ఏంటి అనేది మనకి ఇప్పుడు మనల్ని ఎవరైనా అక్కడికి తీసుకెళ్ళి నేను చేసినా కూడా అన్నీ చెప్తా ఉంటారు కదా. సో అక్కడ మేమైతే వెయిట్ చేసాం అనమాట. ఇక్కడ నా ఓన్ వాయిస్ ఏం లేదు, నేను అసలు ఏం పెట్టలేదు, అక్కడ ఏం మాట్లాడలేదు, నా ఫోన్ అరవింద్కి ఇచ్చేసా, వీడియో తీయమని చెప్పేసాను. అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. మంచిగా కూర్చొని హారతి ఎంజాయ్ చేస్తూ మంచిగా వాళ్ళు ఎలా అయితే ప్రాసెస్ అంతా చేస్తున్నారో అంతా అబ్జర్వ్ చేస్తూ మేము కావాల్సిన టేక్స్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. సో మీరే చూడండి.
మా షూట్ కూడా అయిపోయింది. ఇంకా తొందరగా మేము చేసేసుకొని దర్శనం అంతా అంటే గంగాహారతి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అందరం కాసేపు బోట్లో నైట్ టైం అన్ని లైట్స్ అవన్నీ చూసుకుంటూ టెంపుల్ అవన్నీ చూసుకుంటూ మెల్లిగా అక్కడికి వెళ్ళేసి టెంపుల్ దగ్గరికి కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడ ఆపేసి అండ్ ప్యాకప్ చెప్పాల్సింది ఉంటుంది కదా. సో ప్యాకప్ చెప్పేసుకొని సో యాక్చువల్గా వీళ్ళందరికీ నేను వ్లాగ్ తీస్తున్నట్టు తెలుసు, బట్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో నా వ్లాగ్లోనే మాట్లాడుతున్నారన్న క్లారిటీ లేదు వాళ్ళకి యాక్చువల్గా అన్న వాళ్ళకి. సో నేనైతే మంచిగా వాళ్ళు మాట్లాడినంతా నా దాంట్లో రికార్డ్ చేసుకున్నాను. సో ఎవరు ఏం మాట్లాడారు ఏంటి, మేము నార్మల్గా అక్కడికి వెళ్ళి ఎలా ఏంటి అని చెప్పేసి అందరూ మాట్లాడారు. సో మీరందరూ ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ నా ఛానల్ని షేర్ చేయండి అందరికీ. అండ్ ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి. మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్పండి, ఓకేనా? అందరికీ ప్యాకప్ చెప్పేశారు. అందరికీ చెప్పాము, ఈమెకు మాత్రం వద్దు, ఇక్కడే ఉండిపోద్ది. ఓకే, ఈ సందర్భంగా మా వెంకీ మంకీ మాస్టర్ అంటున్నా డైరెక్టర్ ప్యాకప్ చెప్పాడు. ఆ తర్వాత మా మాస్టరు రఘు జాన్ కూడా ప్యాకప్ చెప్పాడు. కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ప్యాకప్ చెప్తూ అందరికి కూడా నా ఆ శివుడి ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ, నాకు కూడా శివుడి ఆశీర్వాదం ఉంది. ఇక్కడ నేను ఆశీర్వదించడం కాదు, ఆయన ఆశీర్వదిస్తాడు అందరినీ. నాకు కూడా ఇలాంటి షూట్లు మీతో మరెన్నో చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీతో మీ ఇంత యంగ్స్టర్స్తో చేసి నిజంగా చెప్తున్నా నా అదృష్టం. మాకన్నా నువ్వే ఎక్కువ అంటే మీరు ఉడుకులత్వంలో ఉన్నారు అంతా కూడా. సరే నేను ఎట్లా యంగ్స్టరే కాదనను, కానీ మీతో వర్క్ చేయడం నిజంగా ఒక అదృష్టమే. అందరూ భలే పర్ఫెక్ట్గా పాజిటివ్ ఉన్నారు, సూపర్ పాజిటివ్. ఒకటం కాదు నిజం. లవ్ యూ. తర్వాత మీతో పాటు ఇదే కాదు, డింపుల్ మౌనిక కూడా నిజం రాను సూపర్ అమ్మ. నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్ అంటే మళ్ళీ మీకు నచ్చే మాకు నచ్చదు అదే సార్. మీరు ఎంత ఫేమ్ ఉన్నా కూడా ఫ్రేమ్ కాదు కానీ ఫేమ్ అనే అన్నాను నేను. నీ ప్లేస్ లా ఎవరున్నా కానీ ఇగో అసలు మనిషి వచ్చింది. కరెక్ట్, పిల్లల తండ్రి, పిల్లల తల్లి. నీ ప్లేస్ లో నేనున్నా సరే ఇట్లా లేను. కరెక్ట్, పిల్లల తల్లి నాకు తల్లి. అసలు ఇంతటి వైభవంగా ఇక్కడ అంటే వారణాసిలో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడానికి గల కారణం ఎవరంటే, ఆడియో కాంచి మొదలుకుంటే నన్ను దగ్గరికి వచ్చి పాట మొదలుపెట్టిన కాంచి మొదలుకుంటే వారణాసిలో అందరినీ ఫ్లైట్లలో తీసుకొచ్చి లక్షల ఖర్చుతో నీకు చేసినటువంటి నీకు ఈ శివుడు ఖచ్చితంగా కోట్లు మంచిగా ఇవ్వాలి ముందు అన్ని పాటల్లో కలిపి అని చెప్పి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. వెంకీ మంకీ అంతే. వెంకీ లాగా వచ్చినావు, మంకీ లాగా పనిచేసినావు, చెంగ ఎగురుకుంటా. యాక్చువల్లీ ఈ సాంగ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి, నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ వీడికి వచ్చాక బోలే అన్న మీద ఫ్రేమ్ పెట్టాక అండ్ మా మౌనిక మీద ఫ్రేమ్ పెట్టాక మా ఇద్దరు ఫ్రేమ్స్ తగ్గించుకున్నాం. బికాజ్ ఎందుకంటే ఈ పాటకు న్యాయం చేయగలరు వీళ్ళు అనేసి వెంటనే మీ అందరు కలిసి స్క్రిప్ట్ అనేది మార్చి ఒక అద్భుతమైన పాట మా F3 మ్యూజిక్ ద్వారా మీకు అందిస్తున్నాము. నేను చెప్పాలి ఈ మాట అసలు నిజంగా ప్రామిస్, ఇది నేను చెప్పడం మర్చిపోయినా, నువ్వు గుర్తు చేసినావు. థ్యాంక్స్. అంటే మీ అందరికి థ్యాంక్స్ చెప్పడం ఇది మర్చిపోయినా. విషయం ఏంటంటే యాక్చువల్గా వెంకీ కూడా నాతో పాటు అందరం సమానంగా చేద్దామని అనుకున్నాం. కానీ ఫ్లైట్లోనే నాకు తెలియకుంటాట ఈయన వీళ్ళందరితో కుమ్మక్కై బోలే సారే ఇందులో మెయిన్గా చేయాలని చెప్పి కోరుకోవడం అనేది నేను నా ప్రమేయం లేకుండా ఎవరైనా కూడా వెనకాల ప్రమేయం లేకుండా వెనకాల తగ్గించాలని చూస్తారు. కానీ ఆయననే మొత్తం ఉంచాలని చెప్పి చూసిన నువ్వు మహానుభావుడి. ఇది గొప్ప. అందుకే నువ్వు డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ఇదే క్యారెక్టర్. నీ దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మౌనిక డింపుల్ అఫీషియల్ వ్లాగ్స్ ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మౌనిక డింపుల్, మౌనిక డింపుల్ వారణాసి టెంపుల్ తీసుకో. చూసినారా ఎట్లా మౌనిక, నువ్వు రావాలి కదా. మౌనిక డింపుల్ వారణాసి టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. సాంగ్ ఆల్రెడీ మీరు చూసేసరికి సాంగ్ రిలీజ్ అయి ఉంటుంది. ఎంత సక్సెస్ అయినా మీకు తెలిసి మా బోలే అన్న మ్యూజిక్ అండ్ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ ఎవ్రీథింగ్ ఇరగొట్టేశాడు. మ్యూజిక్ డైరెక్షన్ మ్యూజిక్ అని చెప్పండి. ఎవ్రీథింగ్ అన్నే, దీని సోల్ కూడా అన్నే. యాక్చువల్లీ మేము ఒక మీటింగ్లో కలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, అన్న మన మీటింగ్ అనేది
శాశ్వతంగా గుర్తుండాలంటే మనం ఈ మీటింగ్లోనే ఒక పాట వేద్దాం, ఒక అగ్రిమెంట్ అని అన్నాడు. ఇది శివయ్య కలిపిన బంధం. శివయ్య కలిపిన బంధం. ఓం నమ శివాయ. వారణాసి కాశీలో ఇంత మంచి సాంగ్ చేసాం. లవ్ యూ సో మచ్ ఆల్. ఎప్పుడు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఈ కొట్టిదాన్ని గట్టిగా కొట్టండి, అదే సంథింగ్ బెల్ ఐకాన్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డింపుల్ మౌనిక యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నిజంగా చాలా ఎంటర్టైన్గా అంటే చాలా జోవియల్గా అన్ని కూడా పెడుతుంది ఆమె. చాలా బాగా నచ్చింది. లైటింగ్ ఫైటింగ్ రైట్ చలో. అంతేకాదు మరి సాంగ్ చూసి F3 మ్యూజిక్ కూడా, F3 మ్యూజిక్ ఛానల్లో శివ శివ శివుడు అనేటువంటి పాటను అందరూ చూసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఆటోమేటిక్ చేస్తారు. ఎందుకంటే తెలుసా, ఇది శివుడి పాట కాబట్టి అందరు శివభక్తులు ఉన్నారు కాబట్టి చేయాలి. చాలా ఒరిజినల్ అండ్ చాలా ఎంతో బాగా చేసాము. పదండి. మీరు అందరూ మాట్లాడారు, నేను మాట్లాడతా. చాలా బాగా చేసాము. గుడ్ నైట్. మేము చాలా Please do subscribe. ఆపండి, నేను చెప్పండి. చాలా బాగా చేసావు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. బై. సాంగ్ చూడండి. చాలా హాయ్ ఫ్రెండ్స్. చాలా బాగా చేసాం. అది ఈసారి చెప్పరా, ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయద్దు దయచేసి. కానీ చేస్తారేమో. ఓకే చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సరే పొద్దు నుంచి పాపం ఇంత పని చేసింది, మళ్ళీ అయినా నీ ఓపిక. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు చూడండి, ఇంత బాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నేను చెప్పాలని మర్చిపోతా. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నేను వారణాసి వచ్చానంటే నాకే అయ్యో మయంగా ఉంది. యాక్చువల్లీ అందరం కలిసి ఇక్కడ చేయడం కూడా చాలా హ్యాపీగా. డిఫరెంట్ షార్ట్స్, విజువల్స్ మాత్రం ఎక్సలెంట్ వస్తున్నాయి. నాకు తెలిసి ఇంకొక సాంగ్లో కూడా మీరు చూసుండరు. సో అలాంటి విజువల్స్ అయితే వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సాంగ్ని మీరే అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. గుడ్ నైట్. Good night.